श्री श्री गुरुभ्यो नमः। गुरु पौर्णिमा సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామాల్లో విభిన్న హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం మహాయజ్ఞం అంటే కోటి హనుమాన్ చాలీసా పారాయణం, కోటి హనుమత్ దీక్షా మూలమంత్ర జప అనుష్ఠానాన్ని ప్రతి వ్యక్తి ఆచరించవలసిందిగా రాబోయేటువంటి 2029 లోపు అనేక గ్రహాల యొక్క ప్రభావం చేత భూమికి అనేక అవసరాలు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు, పెద్దలు, మహాత్ములు ఆదేశాలు ఉన్నాయి. ఈ సందర్భంలో హనుమత్ దీక్షాపీఠం గురుభవనాన్ని పరిష్కరించుకొని కోటి హనుమాన్ చాలీసా పారాయణం, కోటి హనుమత్ మూలమంత్ర జపానుష్ఠానాన్ని జరుపుకోవాల్సిందిగా, అలాగే ప్రతి గ్రామంలో లక్షల జపాన్ని అంటే 9 లక్షల జపం అందరూ సామూహికంగా అందరూ కలిసి ఎవరింట్లో వాళ్ళు పారాయణం జపం చేసుకొని చక్కగా రాసుకొని మళ్ళీ గ్రామం నుండి మండలానికి, మండలం నుంచి జిల్లానికి, జిల్లా నుంచి రాష్ట్రానికి ఇవన్నీ కూడా చక్కగా పంపిస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతుంది. ప్రజలందరూ కూడా జాగ్రత్త కావాలి. వీలైనంత ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక నామస్మరణ పారాయణ అనేటువంటిది ఎక్కువ సంఖ్యలో చేసుకోవాల్సిందిగా, గ్రహ ప్రభావాన్ని తొలగించుకోవాల్సిందిగా, గురుభవనించుకుంటున్నారుగా మీ అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఒక గ్రామంలో 100 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ప్రతిరోజు 50, 100, 200, 300 జపం రాసుకోవాలి. అంటే ప్రతి ఇంట్లో జరుగుతుంది. అలా 100 ఇంట్లో రోజుకి ఇంత, వారానికి ఇంత, నెలకి ఇంత. ఇవన్నీ అయిన తర్వాత హనుమత్ దీక్షాపీఠం నుంచి ఆచార్యులు వస్తారు. సామూహికంగా మీ గ్రామంలో విశ్వశాంతి మీ కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం సంకల్పం చేసినటువంటి మంత్ర హోమాన్ని చేయిస్తారు. అలాగే ఎన్ని సంఖ్య మరి మండలం అంటే గర్భేజ్ మండలంలో ఎక్కువ అంటే అందరూ గ్రామాలు కలిసి ఒక యజ్ఞం చేయాలి. ఈ జిల్లాలన్నీ కలిపి రాష్ట్రాలను ఒక యజ్ఞం చేయాలి. అట్లా అందరూ హిందువులమే, అందరూ సోదరులమే, వసుదేవ కుటుంబం అని మీ అందరికీ గుర్తుపెట్టుకునే విధంగా కలిసి హిందువులందరూ కూడా జాగ్రత్త కావాలని, ప్రపంచ హిందువులారా ఏకం కంటే అని నినాదం చేస్తూ ఒక ఉద్యమంగా మనందరూ కూడా హిందువుల సోదరులందరూ ఐక్యతగా ఒక వేదిక రావాలి. తద్వారా గో సంరక్షణ, స్త్రీ సంరక్షణ, దేవాలయ సంరక్షణ, భారతదేశ సంరక్షణ, సనాతన హిందూ ధర్మ సంరక్షణ జరుపుకున్నట్లయితే విద్యాలయం, దేవాలయం, న్యాయాలయం, వైద్యాలయం ఈ 4 కూడా సమాజానికి అవసరం. విద్యాలయం అవసరం, న్యాయాలయం అవసరం, దేవాలయం అవసరం, వైద్యాలయం అవసరం. ఈ 4 ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి కాబట్టి అందరూ కూడా ఈ జాగ్రత్త కోసం మీరందరూ స్వామి ఈ కలియుగంలో ఆచార్యమైనటువంటి స్వామి హనుమత్ దీక్షా స్వాములు కుటుంబ సభ్యులతో సహా ప్రతి గ్రామాల్లో లక్షల జపం తీసుకోవాల్సిందిగా మీ అందరినీ ఆదేశిస్తూ తెలియజేస్తూ రేపు మంగళ సహస్రాన్నిస్తూ జై హనుమాన్ ఆర్ఎస్ఎస్లు దైవ భక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి అంత ముఖ్యమైనటువంటి నినాదం చేస్తూ ఈ 2-3 నలుగురితోనే ప్రారంభమైంది. ఇప్పుడు లక్షలాది మంది దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, ప్రముఖులు కానీ నడిపిస్తున్నారు. దేశాన్ని నడిపించడానికి అలాంటి స్వయం శాంతితో కూడినటువంటి, నిష్కామకాలతో కూడినటువంటి కార్యకర్తలు వాళ్ళ సమాజానికి అవసరం. గుర్తుపెట్టుకోండి, ఈ క్షుద్ర రాజకీయాలు మనం పక్కన పెడతాం, అది వేరే మాట. ఇప్పుడు ధర్మం కోసం మన సంస్కృతి, మన స్వామిని వచ్చిండు. ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా పూజలు చేసినాము. ప్రతి సంవత్సరము జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ
ఈ కేసరి ఆంజనేయ స్వామి దగ్గర ఆషాఢ మాసంలో పూజలు జరుగుతాయి. రేపు వచ్చే శ్రావణ మాసం నుంచి వ్రతాలు కూడా జరుగుతాయి. ఆ సత్యనారాయణ వ్రతము, ఆంజనేయ స్వామి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతం మాదిరిగానే ఆంజనేయ స్వామి వ్రతాలు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ పబ్లిక్ అందరూ దయచేసి రాగలరని మనవి చేసుకుంటున్నాం. ఈ వ్రతాల గురించి డేట్లు ఇంకా పాంప్లెంట్ కాలేదు, అవుతాయి. సత్యనారాయణ వ్రతము గుడి ప్రారంభమైన నుంచి కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అది జై హనుమాన్.